అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఆలుగడ్డ వడియాలు ఈ విధంగా పెట్టారంటే చాలా బాగొస్తాయి. స్టవ్తో పని లేకుండా ఈ వడియాలని ఉడికించే పని లేకుండా ఆలుగడ్డలని ఈ విధంగా పెట్టండి, చాలా బాగుంటాయి. 2 సంవత్సరాలైనా పాడబోవండి ఈ విధంగా చేసి పెట్టారంటే. నేను చూపించే విధంగా ఈ చిన్న ట్రిక్తోని ఫాలో అయ్యి చేయండి. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 2 సంవత్సరాలైనా చక్కగా నిల్వ ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 5 కిలోల ఆలుగడ్డలు తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చండి. నేనైతే ఒక 5 కిలోలతోని చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని పొట్టు తీసేసుకోవాలి. మీరు కడుక్కున్న తర్వాత అయినా కానీ పొట్టు తీసేసుకోవచ్చు. నేనైతే ఏం కడగలేదండి, అలాగే డైరెక్ట్ పొట్టు తీసిన తర్వాతనే కడుక్కుంటాను. అందుకనే ముందుగా ఇలా పొట్టు తీసేస్తున్నాను. అన్నీ ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పొట్టుని పడేసి ఇప్పుడు ఈ ఆలుగడ్డల్ని మంచిగా కడుక్కోవాలండి 2-3 సార్లు. మీరు ఇక్కడ వడియాలు పెట్టుకోవడానికి ఇలా లావుగా రావడానికి అయితేనేమో ఇలా పెద్దది తీసుకోండి, ఇలా సన్నది అయితేనేమో ఇలాంటిది తీసుకోండి. నేనైతే సన్నదానిలాగానే తీసుకున్నానండి. సన్నదాని కోసమే ఇలా చాలా సన్నగా వస్తాయి. బయట ఆలుగడ్డ చిప్స్ దొరుకుతాయి చూడండి, ఆ విధంగా వస్తాయి. ఇవైతే ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా సన్నగా ఉంటాయి. చిప్స్ ఎప్పుడు బయట తీసుకొని అవసరం లేదు. ఇంట్లోనే ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసేయచ్చు. చూడండి ఇంత సన్నగా ఉంటాయి. లేదా మీరు ఇంత సన్నగా వద్దు ఈ వడియాలు అనుకుంటే నేను ఇందాక చూపించాను కదండి పెద్దది, దాంతో అయినా కానీ ఇలా తురుముకోవచ్చు. ఇలా అన్ని వడియాలు ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా తురిమిన తర్వాత ఇప్పుడు వీటిని మంచి కడుక్కోవాలండి. ఇక్కడ కొద్దిగా బ్రౌన్గా ఉంది కదా, అదంతా పిండి పదార్థం అండి. ఆ పిండి పదార్థం అనేది పోవాలి. అందుకని ఒక 4-5 సార్లు ఖచ్చితంగా కొద్దిగా వేసుకుంటూ ఆ నీళ్ళు అనేటివి క్లియర్గా మంచిగా అయ్యే వరకే 4-5 సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలండి. ఇదే మెయిన్. కొద్దిగా కూడా ఆలుగడ్డలో పిండి పదార్థం అనేది ఆలుగడ్డ చిప్స్ లోపల ఉన్నాయి అనుకోండి, నల్లగా అవుతాయి. ఎండిన తర్వాత అయినా కానీ మనము వడియాలు వేయించేటప్పుడు కూడా నల్లగా అవుతాయండి. ఆ పిండి పదార్థం మొత్తం పోతేనే మనకి తెల్లగా వస్తాయి ఈ వడియాలు అనేటివి. ఖచ్చితంగా ఒక 3-4 సార్లు అయితే ఖచ్చితంగా కడుక్కోవాలండి. ఇదే మెయిన్ ట్రిక్. ఇలా కడుక్కున్న తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ నీళ్లు తీసుకొని, ఇది పట్టిక అంటారండి, ఆల్లం అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇది బ్యూటీ వాటికి కూడా యూజ్ చేస్తారు, కొన్ని స్వీట్లలో కానీ అలా వాడతారండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ లేదా చిన్న కిరాణా షాప్లలో కూడా దొరుకుతుందండి. చాలా తక్కువ కాస్టే ఉంటుంది. దీంట్లో నేను కొద్దిగా అంత వేసానండి, ఒక టేబుల్ స్పూన్ వరకు అలా వేసాను. ఇది వేయటం వల్ల ఏంటంటే ఈ ఆలుగడ్డ చిప్స్ అనేటివి తెల్లగా వస్తాయి, అలాగే నల్లగా రావండి, అలాగే క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి వేసి మీరు పొయ్యి పైన ఉడకబెట్టని అవసరం లేదు. ఈ చిప్స్ని 4-5 సార్లు కడుక్కున్న తర్వాత ఇది వేసి నేను 2 బేసన్లల్లో వేసి చూపిస్తున్నాను. నాకు 5 కిలోల ఆలుగడ్డలు తీసుకున్నాను కదా, అందుకనే 2 బేసన్లల్లో వేస్తున్నానండి. నాకు 2 బేసన్లల్లో కరెక్ట్గా పట్టినాయి. నిండుగా నీళ్లు ఫ్రెష్ తీసుకొని ఆ పట్టిక పౌడర్ లాగా చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసాను. వేసుకున్న తర్వాత ఈ చిప్స్ వేసి ఇలా ఒక 15 నిమిషాలైనా ఖచ్చితంగా పెట్టాలి. నేనైతే ఒక అరగంట సేపు అలాగే వదిలేసానండి. వదిలేసిన తర్వాత తీసి మళ్ళీ ఒక్కసారి కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఈ పట్టిక వేసిన నీళ్ళ నుండి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కోండి. కడుక్కున్న తర్వాత నేను బాల్కనీలో పెడుతున్నానండి. మీరు ఇంట్లో అయినా కానీ ఆరబెట్టుకోవచ్చు, చక్కగా ఆరిపోతాయి. ఫ్యాన్ వేసి హై స్పీడ్లో పెట్టి, ఒకవేళ ఇంట్లో వేసి ఆరబెట్టినట్టయితే హై స్పీడ్లో ఫ్యాన్ పెట్టేసి ఆరబెట్టుకోండి. అలాగైతే చక్కగా ఆరిపోతాయి. నేనైతే బాల్కనీలో పెడుతున్నానండి. బాల్కనీలో అయినా కానీ ఎండ రాకున్నా కానీ పర్వాలేదండి. నాకైతే 3-4 డేస్ పట్టింది ఇవి ఎండటానికి. ఒక రోజంతా పెడితేనేమో చక్కగా తడంతా మొత్తం ఆరిపోయిందండి. 2-3 రోజులకి మొత్తం ఇలా డ్రైగా అయిపోయినాయి, చక్కగా ఎండిపోయినాయి. కొద్దిగా కూడా తడి లేకుండా చూసుకోండి. అలా మంచిగా ఎండబెట్టుకోవాలి. అలాగైతేనే నిల్వ ఉంటాయండి. కొద్దిగా కూడా తడిగా ఉన్నా కానీ లేదా ఎక్కడైనా పచ్చి చెమ్మ లాంటిది ఉన్నా కానీ నిల్వ ఉండేయండి, పాడైపోతాయి. మంచిగా ఎండిన తర్వాతనే ఒక 3-4 రోజులు అయితే ఖచ్చితంగా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవటమేనండి. చూడండి, నేను ఇది నూనె మంచిగా వేడైన తర్వాత ఇవి చిప్స్ వేసి వేయించుకోవాలంటే ఇలా వేయగానే అలా ఫ్రై అయిపోతాయి. మనం ఎందుకంటే ఇవి సన్నగా చేసుకున్నాం కదా, జస్ట్ ఇలా వేయగానే అలా ఫ్రై అయిపోతాయండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.